హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌జి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను కొత్త టాపిక్‌తో వచ్చాను. ఆ టాపిక్ రిలేటెడ్ టు మన ప్రీవియస్ టాపిక్స్. ఎందుకంటే ఆహ్, సీజన్ 1లో నేను 8 వీడియోస్ చేశాను. బ్రేకౌట్, ఇండైరెక్ట్ బ్రేకౌట్, డైరెక్ట్ బ్రేకౌట్ మీద. దాని తర్వాత మనం ఈఎంఏ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ నేను చెప్పాను. అయినా గానీ కొన్ని కామెంట్స్ నాకెలా వస్తున్నాయంటే, "సోహెల్ భాయ్, మాకివి కొంచెం అర్థం కావట్లేదు. కొంచెం డీటెయిల్డ్‌గా చెప్పండి. క్యాండిల్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? ఎలా ఫార్మ్ అయితే మేమెలా ట్రేడ్ చేయాలి?" అన్నట్టు చాలా నాకు మెసేజెస్ వచ్చాయి. అండ్ పర్సనల్ మెసేజెస్ వచ్చాయి. కాల్ గూడా చేసి చాలామంది అడిగారు. అండ్ థాంక్ యూ ఫర్ థాట్. నాకు కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకోటి నేను మీకు చెప్పే సజెషన్ ఏంటి అంటే, మీకు ట్రేడింగ్ రావాలి అంటే నాకొక కామెంట్ పెట్టాలి. నాకు కామెంట్ పెడితే ఏం చేశానంటే, ఆ కామెంట్‌కి ప్రాపర్ రిప్లై ఇస్తాను విత్ రిసల్ట్స్. అవి స్టాక్స్ అయినా కానివ్వండి, అది ఇంట్రాడే అయినా కానివ్వండి, అది ఏమైనా కానివ్వండి. ప్లీజ్ కామెంట్ పెట్టండి. అండ్ మీరిప్పటి వరకు మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లేకపోతే, మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానెల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు జాయిన్ కావచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. నో పేమెంట్. ఓకే. అండ్ చాలా మందికొచ్చే డౌట్స్ ఏంటి అంటే, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ ఉంటది గదా! అది ఎలా ఫార్మ్ అయితది? అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఎలా ఫార్మ్ అయితది? అది నేను ఇవాళ చెప్పబోతున్నాను విత్ పర్ఫెక్ట్ క్యాండిల్ ప్రిడిక్షన్. ఓకే. అండ్ ఇంకోటి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది నాకొకటి అడుగుతున్నారు. మీరు ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. నేనైతే ఏ ఇండికేటర్ యూజ్ చేయనండి. అండ్ అవసరం పడితే గాని చెయ్యను. చేస్తాను. బట్ ఇండికేటర్స్, ఆసిలేటర్స్ అనేవి డిపెండ్ చేసేసాయన్నమాట. వాళ్ళ డైరెక్షన్ చూపిస్తేనే మనం ట్రేడ్ చేయాలి అన్నట్టు. సో, వాళ్ళ డైరెక్షన్‌లో వెళ్తే మనకు ట్రేడ్ అనేది రాదు. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే 100% టెక్నికల్ చార్ట్ అనాలిసిస్ అనేది మొత్తం చార్ట్ మీదనే అవుతది. ఇండికేటర్ అండ్ ఆసిలేటర్ ఓన్లీ ఫర్ సపోర్ట్‌కి మనం తీసుకునే ట్రేడ్ ప్రాపర్ ఉందా లేదా? అంతేగాని మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి మనం ఎప్పుడు ట్రేడ్ చేయము. సో, ఇప్పుడు మనం చూసుకుందాము. మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సింది స్టాక్ మార్కెట్‌లో ఏంటి అంటే, మీకు తెలియాల్సిన విషయం గూడా ఏంటి అంటే, ఎవ్రీ హై ఈస్ ఎ బ్రేక్ డౌన్ అండి. ఎవ్రీ హై ఈస్ ఎ బ్రేక్ డౌన్. కనిపిస్తుందా? ఎవ్రీ హై బ్రేక్ డౌన్. అలాగే మార్కెట్‌లో ఎవ్రీ లో, ఎవ్రీ లో ఈస్ ఎ బ్రేక్‌ఔట్. ఎవ్రీ బ్రేక్ డౌన్, ఎవ్రీ హై ఈస్ ఎ బ్రేక్ డౌన్ అండ్ ఎవ్రీ లో ఈస్ ఎ బ్రేక్‌ఔట్. ఇది మీరు గుర్తించాలి. ఎలా? ఫర్ ఎన్ ఎగ్జాంపుల్, మీరిక్కడ చూసుకున్నట్టయితే, ఇది మన దగ్గర హై. ఇది బ్రేక్ డౌనే. ఇది బ్రేక్ డౌనే. ఇది బ్రేక్ డౌనే. ఇది బ్రేక్ డౌనే. ఎవ్రీ హై ఈస్ ఎ బ్రేక్ డౌన్. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ హై బ్రేక్ డౌన్ అంటే ఎలా సోహెల్ భాయ్? ఎవ్రీ బ్రేక్ డౌన్ మీద అయితే మనం ట్రేడ్ చేయలేం గదా! అని చాలా మంది డౌట్. చేయాలి. అదే ఇంపార్టెంట్. చాలా మంది వదిలేస్తారు. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఎవ్రీ హై బ్రేక్ డౌన్ అనేది మార్క్ చేసుకున్నాం. ఇక్కడ ఒక లెవెల్ వచ్చేసిందా? దాని తర్వాత ఇక్కడొక లెవెల్ వచ్చేసిందా? దాని తర్వాత ఇక్కడొక లెవెల్ వచ్చేసిందా? దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడొక లెవెల్ వచ్చేసింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్ ఈ బ్రేక్ డౌన్ అనేది ఇంకా యాక్టివ్ పెట్టింది. ఈ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఈ బ్రేక్ డౌన్ అనేది ఇక్కడ, ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో, మార్కెట్‌లో ఎవ్రీ బ్రేక్ డౌన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీ బ్రేకౌట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఇది అయిపోయింది గదా! దాని తర్వాత మళ్ళీ ఇక్కడొచ్చేసింది గదా! మళ్ళీ ఇక్కడ మనకు ట్రేడ్ దొరుకుతదా? దొరకదా? అలా ఏముండదు. మీరొక్కటి అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఎవ్రీ బ్రేక్ డౌన్, ఎవ్రీ బ్రేకౌట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఎలా ఫైండ్ ఔట్ జేయాలి మనం? ఇది హై గదా! ఇక్కడికెళ్ళి పడతదని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అంటే, సింపుల్‌గా క్యాండిల్ ఫార్మేషన్ జెప్తాను. ఇప్పుడు మనము బ్రేక్ డౌన్ తీసుకుందాం. బ్రేక్ డౌన్ అనేది ఎలా ఫార్మ్ అయితది అంటే, ఫస్టొచ్చేసి గ్రీన్ క్యాండిల్ ఒస్తదండి. ఓకే. ఫస్టొచ్చేసి గ్రీన్ క్యాండిల్. దాన్ని మనం విక్ గూడా తీసుకోవచ్చు. విక్ తీసుకోవాల్సిన గూడా అవసరం లేదు గానీ, విక్ తీసుకుందాం మనం. ఓకే. ఫస్ట్ గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత వచ్చేసి పక్కనే రెడ్ క్యాండిల్. ఇది గూడా మనం విక్ తీసుకుందాం. ఇది బ్రేక్ డౌన్ క్యాండిల్ ఫార్మేషన్. ఇదెందుకు బ్రేక్ డౌన్ క్యాండిల్ ఫార్మేషన్ అంటే, ఒక రేంజ్‌కు ఎళ్ళిన తర్వాత మార్కెట్ అనేది ఈ లెవెల్‌ని బ్రేక్ కాకుండా
ట్రెండ్ అనేది ఇక్కడ కిందికి తీసుకొస్తుంది. అది ఎలా కనిపెట్టాలి? ఎందుకంటే రెడ్ క్యాండిల్ అనేది మీద ఓపెన్ అయితది. కింద క్లోజ్ అయిపోతది కాబట్టి ఇక్కడ అనేది మార్కెట్‌లో రివర్సల్ పాయింట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు ఇదొచ్చేసి బ్రేక్ డౌన్ గదా! ఓకే. ఇదొచ్చేసి బ్రేక్ డౌన్. మళ్ళీ ఇంకో బ్రేక్ డౌన్ ఎలా ఫార్మ్ అయితది అంటే సేమ్ వే. ఒక్క నిమిషం. సేమ్ ఇలాగే. ఇలా. ఇక్కడ ఎలా క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో సేమ్ ఇక్కడ గూడా సేమ్ అంటే అవసరం లేదు. ఈ విక్ కిందకి గూడా ఉండొచ్చు. బట్ గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి రిజెక్ట్ కావాలి. దీని తర్వాత ఏం కావాలి అంటే, దీని తర్వాత మనకొచ్చేసి ఒక ఇలా ఇంకో రెడ్ క్యాండిల్ కావాలి. ఆ రెడ్ క్యాండిల్ అనేది మన ఈ లెవెల్‌ని బ్రేక్ చేసేసి ఫాల్ అవుతుంటే ఇదొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఏంటిదిది? డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, ఇప్పుడేమైంది ఇక్కడ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసింది గదా! ఇది ఇలా ఫాలో అయితదని మనకు తెలుసు. ఒక్కసారి క్యాండిల్ ఇలా ఫాల్ అయిన తర్వాత ఇది ఏమైనా చేసుకోనివ్వండి. మీదికెళ్ళి ఇట్లా ఇలా మళ్ళీ వెళ్ళిందే అనుకోండి. ఇక్కడ ఏమైతది అంటే మళ్ళీ ఇలా ఒక రిజెక్షన్ వచ్చేస్తది. ఇమ్మీడియేట్‌గా వస్తది రిజెక్షన్. మీకు ప్రూఫ్స్ గూడా చూపిస్తా నేను. ఇలా రిజెక్షన్ వచ్చేసి కిందికెళ్ళి ఇట్లా ఎళ్లి ఇలా రిజెక్షన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికెళ్ళి మళ్ళీ ఫాల్ అవుతది. బట్ ఈ లెవెల్ అనేది మీదికి బ్రేక్ చెయ్యదు. సో, ఇదొచ్చేసి మనకు డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. సో, ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఎలా? అది గూడా ఇంపార్టెంటే గదా మనకు. ఇన్‌డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఎలా అంటే, ఇప్పుడు ఇది మనం తీసేసాం. ఓకే. ఇది నేను తీసేస్తున్నా. ఇది మనం తీసేసాం. ఇలా సాలిడ్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయాలి. ఇదొచ్చేసి మనకు బ్రేక్ డౌనా? బ్రేక్ జేసింది గాబట్టి రెసిస్టెన్స్ అనేది గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో ఫార్మ్ జేసింది. సో, ఇక్కడ రెసిస్టెన్స్ అనేదొచ్చేసింది. ఓకే. ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసింది కాబట్టి, ఇక్కడ ఏమైతది అంటే మార్కెట్‌లో మళ్ళీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా వచ్చేసింది అనుకోండి. ఈ పాయింట్ దగ్గర వచ్చేసింది. సో, మార్కెట్ అనేది ఇక్కడ ఫస్ట్ అనేది రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేయాలి. రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడొక గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేయాలి. కనిపిస్తుందా? గ్రీన్ క్యాండిల్. ఎందుకు రెడ్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేయాలి అంటే, బికాస్ ఇక్కడి నుంచి మార్కెట్ ఇలా ట్రెండ్ మీదికెళ్తుంది అన్నట్టు. సో, ఇక్కడేమైతది అంటే, ఇక్కడ క్యాండిల్ అనేది ఓపెన్ అయితది. ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అయితది. అర్థమవుతుందా మీకు? క్లియరేనా? ఇంతవరకైతే మీకు క్లియర్ గదా! ఎందుకంటే మళ్ళీ అడుగుతున్నాను నేను. చాలామంది చాలా క్వెరీస్ అడిగారు. సో, విత్ ప్రాపర్ క్యాండిల్ ఫార్మేషన్ నేను ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ చూపిస్తున్నానిప్పుడు. డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇప్పటిదాకా చూపిచ్చేసాను. ఓకే. అండ్ ఇంకొద్ది సేపట్లో నేను బ్రేకౌట్ గురించి అండ్ ఇండైరెక్ట్ బ్రేకౌట్ గురించి కూడా మాట్లాడబోతున్నాను. సో, ఇది మీకు అర్థమైనట్టయితే ఓకే. కాకపోతే కొంచెం వీడియో బ్యాకెళ్ళిపోయి మళ్ళీ దీన్ని చూడండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుందాము మార్కెట్‌లో. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు. ఇక్కడ చూడండి. నేనేం చెప్పాను? గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ రావాలి. ఒక హై పాయింట్ దగ్గర. సో, మనం గ్రీన్ క్యాండిల్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడే కొద్దిసేపటి ముందే మీకు అనాలిసిస్ ఇచ్చాను. ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఓకే. ప్రూఫ్ చూడండి. మార్కెట్ ఈ పాయింట్ దగ్గరకొచ్చిందా? ఏం చెప్పాను? రెడ్ క్యాండిల్ అయినా, గ్రీన్ క్యాండిల్ అయినా దీంతోనే రిజెక్ట్ కావాలి. 2 క్యాండిల్స్ వచ్చిన తర్వాత ఫాల్ అయిందనుకోండి. మళ్ళీ రివర్స్ ఎళ్తే అది అక్కడికెళ్ళి ఫాల్ కావాల్సిందే. కొద్ది సేపటి ముందల జెప్పాను. అదే అనాలిసిస్. అదే జరిగిందిక్కడ. ఇక్కడ మీరు జూడండి. బ్రేక్ డౌన్ లెవెలా? ఫాల్ అయిందా? మీదికెళ్ళి మళ్ళీ అక్కడికెళ్ళి రిజెక్ట్ అయింది. ఇదొచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇలానే ఉంటది. ఇప్పుడు కొన్ని పాయింట్స్ చూద్దాం మనము. మనకు ఇండైరెక్ట్ గూడా కావాలి గదా! ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర ఇదొచ్చేసి ఒక హై పాయింట్. ఓకేనా? ఈ హై పాయింట్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. పర్టిక్యులర్‌గా నేను ఇక్కడ తీసుకోవాలనే గాదు. నేను ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ కనిపించింది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్
విచ్ ఈస్ యాక్ట్ యాజ్ ఎ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్. ఎలా? సేమ్ బ్రేక్ చేసింది, రీటెస్ట్ ఇచ్చింది, రివర్సల్ ఇచ్చింది. ఇదే పాయింట్‌ని ఫస్ట్ టైమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సెకండ్ టైమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, థర్డ్ టైమ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఫైనల్‌గా ఈ సపోర్ట్ లెవెల్ అనేది మార్కెట్ ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి ఫాల్ అయింది. సో, ఇలా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది ఇలా ఫార్మ్ అయితదండి. దీని లోపల చాలా మంది రెసిస్టెన్స్, సపోర్ట్ అవన్నీ గూడా వర్డ్స్ యూజ్ చేస్తారు. బట్ నేను ప్రాపర్‌గా ఆహ్, వైల్డ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాను. ప్రాపర్‌గా స్టాక్ మార్కెట్‌లో నడిచేవి. సపోర్ట్, రెసిస్టెన్స్ ఇవనేవి ఆహ్, మనకు దాని తర్వాత వచ్చినవి. ముందొచ్చినవి గావు. ఫస్ట్‌కెళ్ళి ఉన్నాయి గానీ వచ్చేసినాయి అలాగే. ఓకే. ఇప్పుడు బ్రేకౌట్ ఎలా? బ్రేకౌట్ అనేది మార్కెట్‌లో ఎలా ఫార్మ్ అవుతది? సింపుల్ బ్రేకౌట్ అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ అవుతది. రెడ్. దాని తర్వాత దాని పక్కన గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ అవుతది. ఓకే. విక్స్ గూడా పెడుతున్నాను మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం. ఇది విక్. అండ్ బ్రేకౌట్ అంటే ఏంటిది? ఎవ్రి లో ఈస్ ఎ బ్రేకౌట్. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది గూడా బ్రేకౌటే. ఇది బ్రేకౌటే. ఎవ్రి లో ఈస్ ఎ బ్రేకౌట్. ఓకే. ఇదొకటి అబ్జర్వ్ చేయండి మీరు. అండ్ బ్రేకౌట్ అనేది విక్‌తోనైనా రావచ్చు. బ్రేకౌట్ అనేది క్యాండిల్‌తోనైనా గూడా రావచ్చు. ఓకే. అండ్ బ్రేకౌట్ లాగా మళ్ళీ సేమ్ బ్రేకౌట్ కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే సేమ్ ఇలాగే పక్కన క్యాండిల్స్ అనేవి ఫార్మ్ గావాలి. ఫార్మ్ అయ్యి ఇక్కడ ఏం కావాలి అంటే దీని పక్కన ఇలా గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ ఎక్కడైనా ఒక్క నిమిషం. గ్రీన్ క్యాండిల్ వచ్చేసి పక్కన ఎక్కడైనా రెడ్ వచ్చి ఫాల్ అయిందనుకోండి మార్కెట్‌లో. ఓకే. మళ్ళీ ఇది సపోర్ట్ తీసుకోవాలి అంటే విత్ విగ్ అయినా, వితౌట్ విగ్ అయినా బ్రేకౌట్‌కెళ్ళే సపోర్ట్ తీసుకోవాలి. ఈ బ్రేకౌట్ దగ్గరికెళ్ళే సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ సేమ్ మనకు బ్రేక్ డౌన్ ఎలా కిందికెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి ఫాల్ అయితుంది గదా! బ్రేక్ డౌన్ అంటే. ఇది గూడా అలాగే బ్రేకౌట్ వచ్చింది అంటే మళ్ళీ అదే పాయింట్ టచ్ అయ్యి బ్రేకౌట్ ఇయ్యాలి. దిస్ ఈస్ వాట్ కాల్డ్ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఓకే. ఇప్పుడు ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ అంటే సింపుల్ అండి. సేమ్ అక్కడ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ర్యాలీ గదా! ఇక్కడ ఇలా ఈ బ్రేకౌట్ లెవెల్‌ని రెడ్ సాలిడ్ క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్ చేసింది అనుకోండి. సేమ్ ఇది కిందికొచ్చేస్తది. ఇలా కిందికొచ్చి మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఫాల్ అయితది. రీటెస్ట్ అయ్యి ఫాల్ కావాలంటే ఏం కావాలి మనకు? సింపుల్‌గా ఇక్కడ ఏం కావాలి అంటే ఇక్కడొక గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ కావాలి. ఇలా. గ్రీన్ క్యాండిల్ పక్కన రీటెస్ట్ చేసి రెడ్ చేస్తే డైరెక్ట్ బ్రేకౌట్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేకౌట్ అయిపోతది. దాని తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్, ఇండైరెక్ట్ బ్రేకౌట్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, ఇలా మనము డైరెక్ట్స్ అండ్ ఇండైరెక్ట్స్ అనేవి చూస్తాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూడండి మీరు. ఇది బ్రేకౌటా? బ్రేకౌట్ లెవెల్ రెడ్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్. ఇండైరెక్ట్ బ్రేకౌట్ యాక్ట్ యాస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. మీరు ఇక్కడ గూడా అబ్జర్వ్ జేసుకోండి. ఇక్కడైతే డైరెక్టే ఫాల్ అయింది. ఇక్కడ రెడ్ సాలిడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ డైరెక్టే ఫాల్ అయింది. ఇక్కడ రిటెస్ట్ అవసరం పడలేదు దీనికి. బట్ ఇక్కడ రిటెస్ట్ అవసరం పడ్డది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ జూడండి. రెడ్ సాలిడ్ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్, డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్, రెడ్ సాలిడ్ క్యాండిల్, రీటెస్ట్ రివర్సల్. మార్కెట్‌లో ఫాల్ కావాలన్నా, ర్యాలీ రావాలన్నా, ట్రెండ్ నడవాలన్నా ఇండైరెక్ట్ బ్రేకౌట్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనిప్పుడు ఇచ్చిన అనాలిసిస్ మీద చాలా ఫోకస్ చేయాలి. చాలా అంటే చాలా ఫోకస్ చేయాలి. ఇంకా మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయొచ్చు. నేను ప్రాపర్‌గా రిప్లై ఇస్తాను. అండ్
సెషన్ సీజన్ 1 అనేది 8 టాపిక్స్ ఉన్నాయి. 8 టాపిక్స్ మీద కూడా మాట్లాడాను. ఇవన్నీ వీడియోస్ మీరు చూడాలి. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు జాయిన్ అయితే ఇక్కడ పిన్ చేసి పెట్టాను మెసేజెస్. పీడీఎఫ్ ఫర్ బిగినర్స్, పీడీఎఫ్ ఫర్ ప్రొఫెషనల్స్ అన్నట్టు ఇక్కడ చేసి పెట్టాను. ఈ పీడీఎఫ్ గూడా మీరు డౌన్‌లోడ్ చేసి చూడొచ్చు. ఇంకా మీకేమైనా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా కాంటాక్ట్ కావచ్చు. నేనుండేది హైదరాబాద్‌లోనే. నన్నొచ్చి పర్సనల్‌గా కలవచ్చు గూడా. నాతో పాటు పక్కన కూర్చొని లైవ్ మార్కెట్‌లో గూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇవాళటి నా అనాలిసిస్ అండ్ నా శ్రమ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. యూట్యూబ్ ఛానెల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.